హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పల్లి చట్నీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హోటల్ స్టైల్ పల్లి చట్నీ కాదండి, ఇంట్లో నేను రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీనే సింపుల్గా టేస్టీగా ఇడ్లీ, దోశ, బోండా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది కామెంట్ చేశారు పల్లి చట్నీని చూపించండి అక్క అని. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే పల్లీలు లోపల దాకా వేగి మనకి పల్లీ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిగ్గా వేగవు, మనకి చట్నీ అనేది పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. పల్లీ చట్నీలోకి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. పొట్టు తీసిన 3 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే ఇదే విధంగా ఉంచుకోండి, లేదంటే కొద్దిగా చట్నీ లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి అయితే కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది పల్లి చట్నీ, దోశలోకి కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు అండి, లేదా అలా తిన్నా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటే పోపు ఏమీ పెట్టనండి, అలాగే చేసుకుంటాము. మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మన చట్నీలోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నారంటే మనకి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది పుట్నాల పప్పు కూడా వేస్తూ ఉంటారు, అలా వేస్తే పల్లి చట్నీ ఒరిజినల్ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ, దోశ, బోండా ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. మరి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రోజు ఒక వీడియో ఇదే విధంగా పోస్ట్ చేస్తూ ఉంటానండి. చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఇంకే రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.